ప్రభునందు ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీకు అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. కొన్ని వర్తమానాలు మీరు వీక్షిస్తున్నారు, కొన్ని వర్తమానాలు మీరు వింటూ ఉన్నారు. ఒకవేళ మీ ఆత్మీయ జీవితాలకు, మీ కుటుంబ జీవితాలకు మేలుకరంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను, ఆశిస్తున్నాను. ఈరోజు నిమ్మళమైన కుటుంబము అనే అంశాన్ని ఇప్పటికే 2 పార్టులు మీరు ధ్యానం చేశారు. ఈరోజు 3వ పార్ట్, నిమ్మళమైన కుటుంబంలో 3వ పార్టు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. చాలామంది ఈ వర్తమానాలు విని వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నారు, వర్తమానం బాగుందండి అని ఫోన్ చేశారు. అంటే దీని మీద నేను కొంత నోట్స్ ప్రిపేర్ అయ్యాను కాబట్టి ఆ నోట్స్ మీకు చెప్పాలనే ఆశతో మాట్లాడుతూ ఉన్నాను. 3వ పార్ట్ వెళ్ళే ముందు ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నీ పాద సన్నిధికి వస్తున్నాం. ఇదిగో మా ప్రభా, యూట్యూబ్ ఛానళ్లను మేము స్టార్ట్ చేసి కొన్ని వర్తమానాలు అప్లోడ్ చేయటానికి మీరు ఇచ్చిన అవకాశమును బట్టి వందనాలు. ఇదిగో మా తండ్రి, నిమ్మళమైన కుటుంబము పార్ట్ 3 అనే అంశాన్ని మేము ధ్యానం చేయబోతుండగా సహాయం చేయండి, నడిపించండి. ఈ వర్తమానాలు కుటుంబ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, ఒక కుటుంబము నిమ్మళమైనదిగా ఉండాలంటే ఆ కుటుంబానికి ఉండాల్సిన లక్షణాలు కొన్ని మనం ధ్యానం చేస్తూ వెళుతున్నాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 20వ వచనాన్ని మనం బేస్ చేసుకుని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు నేను నాకున్న సమయంలో కొన్ని పాయింట్స్ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అందులో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ఒక కుటుంబము నిమ్మళమైనదిగా ఉండాలంటే ఆ కుటుంబానికి ఉండాల్సిన మరొక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే, పాత సంగతులు జ్ఞాపకము చేసుకోవద్దు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది మనం ఏం చేస్తూ ఉంటామంటే, సామాన్యంగా భర్తలు ఏమంటూ ఉంటారంటే, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అమ్మగారు నాకు సరిగా భోజనం పెట్టలేదు, నేను ఇంటికి వచ్చినప్పుడు నాటుకోడు కొయ్యలేదు, నేను ఇంటికి వచ్చినప్పుడు గారెలు వండి పెట్టలేదు, నేను ఇంటికి వచ్చినప్పుడు నన్ను స్పెషల్గా చూడలేదు. ఇలా ఎప్పుడో జరిగిపోయిన సంగతులు ఎత్తి మాట్లాడుతూ ఉంటారు. అలాగే భార్యలు కూడా, నేను మీ ఇంటికి వచ్చాను, మీ ఇంటికి వస్తే మీ అమ్మగారు నాకు చాలా పని చెప్పారు, వంటిల్లంతా నాకు విడిచిపెట్టేసి ఆమె ఇంటికి వెళ్ళి హాయిగా కూర్చుంది, ఇష్టానుసారంగా నాకు పని చెప్తూ ఉంది అని భార్యలు అంటూ ఉంటారు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, మీ కుటుంబ జీవితము నిమ్మళమైనదిగా ఉండాలంటే దయచేసి జరిగిపోయిన సంఘటనలను మీరు జ్ఞాపకం చేసుకోవద్దు, ఎత్తవద్దు, అవి ఏవి మాట్లాడదు. ఇంకా పాస్ట్ ఈజ్ పాస్ట్, అయిపోయింది. ఇక ఫ్యూచర్ గురించి మాట్లాడుకోండి. ఎలా మన కుటుంబాన్ని ముందుకు తీసుకువెళదాం, మన బిడ్డల్ని ఎలా చదివించుకుందాం, ఏ స్కూల్లో చదివిద్దాం, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, ఇది మాట్లాడుకోండి. అప్పుడు అలా అన్నావు, ఇప్పుడు ఇలా అన్నావు, అప్పుడు అలా చేసావు, ఇప్పుడు ఇలా చేసావు, ఇది వద్దు. ఒకసారి నేను ప్రయాణం చేస్తున్నాను, రాజమండ్రి బస్ స్టాండ్లో నుంచి నేను విశాఖపట్నం వెళ్ళాలి. ఆ రోజు విశాఖపట్నం సేవకుల సదస్సులో వాక్యం చెప్పాలి. నేను బయలుదేరితే బస్ స్టాండ్లో ఉన్నాను. ఒక యంగ్ కపుల్ బస్సు దిగారు రాజమండ్రి. వాళ్ళిద్దరిది కూడా రాజమండ్రి అన్నట్టు. వాళ్ళిద్దరూ కూడా ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు రాజమండ్రి బస్ స్టాండ్లో దిగిన తర్వాత వాళ్ళకి వచ్చిన సమస్య ఏంటంటే, ఎవరింటికి ముందు వెళ్ళాలి. ఈ కుర్రాడు అంటాడు, ముందు మా ఇంటికి వెళ్దాంరా, తర్వాత మీ ఇంటికి వెళ్దాం అంటాడు. ఆమె ఏమంటుంది, ముందు మా ఇంటికి వెళ్దాం, ఆ తర్వాత మీ ఇంటికి వెళ్దాం అంటుంది.
అబ్బబ్బబ్బా! ఇద్దరు కూడా వాదో బస్ స్టాండ్‌లో చిక్కగా ఇంచుమించుగా చాలా సేపు వారు బస్ స్టాండ్‌లోనే ఉండిపోయారండి. మరి తర్వాత ఇంకా ఏం జరిగిందో నా బస్సు వచ్చింది, నేను వెళ్ళిపోయాను. ఇద్దరు కూడా పోట్లాడుకుంటున్నారు, ఇద్దరు కూడా గొడవ పడుతున్నారు. ఇలా చిన్న చిన్న విషయాలు తర్వాత ఎత్తుకుని కాపురాలను పాడు చేసుకునేవారు చాలామంది ఉన్నారు. తెలుసో తెలియకో, ఒకవేళ మీ అత్తగారు నిన్ను సరిగా చూడకపోవచ్చు, తెలుసో తెలియకో మీ అత్తగారు నీకు వంటింట్లో పని ఎక్కువ చెప్పచ్చు, అయిపోయింది, ఇంకా అది గతించిపోయింది. గతించిపోయిన విషయాలు ఏవి కూడా వర్తమానంలో ప్రస్తావించవద్దు, వాటి విషయంలో మాట్లాడుకోవద్దు, వాటి విషయాన్ని పూర్తిగా విడిచిపెడదాం. ఇది ప్రాముఖ్యమైన విషయం. వినండి, హోషేయ గ్రంథంలో దేవుడు హోషేయని పిలిచి అంటాడు, ఫలానా వ్యభిచారిని నువ్వు పెళ్లి చేసుకో అంటాడు. కానీ తర్వాత చరిత్రకారులు చెప్పేది ఏంటంటే ఎప్పుడూ కూడా దూషించలేదంట. దేవుడు చెప్పాడు, చేసుకున్నాడు, ప్రేమించాడు. చాలాసార్లు మనం పాత సంగతులు ఎత్తుకుని పోట్లాడుకుని, తిట్టుకుని, కొట్లాడుకుని మంచి కుటుంబ జీవితాన్ని, ఆనందంగా సంతోషంగా ఉండాల్సిన కుటుంబ జీవితాలని పాడు చేసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు పాఠంలో మనం నేర్చుకునే మొదటి పాఠం ఏంటంటే, జరిగిపోయిన పాత విషయాలు చర్చకు తీసుకురావద్దు. జరిగిపోయిన పాత విషయాల్ని మరిచిపోండి. యేసుక్రీస్తు నీ పాపాలు నా పాపాలు మరిచిపోయాడు, ఆయన వీపు మీద వేసుకున్నాడు. ఇంకా ఎప్పటికీ జ్ఞాపకం చేసుకుంటుంది. మనం ప్రతిసారి ఆ పాత విషయాలే, పెళ్ళికి నాకు ఉంగరం పెడతా అన్నారు, మనుగుడు ఉంగరం పెడతా అన్నారు, ఇప్పటికి ఇంకా పెట్టలేదు. ఎందుకండి ఇవన్నీ? మీ ఇద్దరు హాయిగా ఉన్నారుగా, మీ ఇద్దరు సంతోషంగా ఉన్నారుగా, మీ కష్టార్జితాన్ని మీరు అనుభవిస్తున్నారుగా, సంతోషంగా ఉండండి. ఎందుకు జరిగిపోయిన విషయాన్ని ఎత్తుకొని పోట్లాడుకొని కొట్లాడుకొని వద్దు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకునే మొట్టమొదటి లక్షణం ఏంటంటే, జరిగిపోయిన విషయాలు పదే పదే ప్రస్తావించి సమస్యలకు దారి తీసేలాగా మాట్లాడుకోవద్దు. ఇది మొదటి సంగతి. తర్వాత రెండవ సంగతి ఏంటంటే, ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఒకరిని ఒకరు అభినందించుకోండి, ఒకరిని ఒకరు అభినందించుకోవాలి. అమ్మ కూర చాలా బాగుండవమ్మా, ఈవేళ నువ్వు ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచావమ్మా, ఈరోజు టిఫిన్ ఎంత బాగుందమ్మా, ఈరోజు నువ్వు చేసిన బిర్యానీ ఎంత, అభినందించండి. ఇంక ఎప్పుడు తిట్టటమేనా, ఎప్పుడు చిరాకు పట్టమేనా, ఎప్పుడు పోట్లాడుకోవటమేనా, ఎప్పుడు కొట్లాడుకోవటమేనా? నీ భార్యలో చెడు వెతికే కన్నా మంచిని వెతకటం ప్రారంభించు. ఉంటుంది, మంచి ఉంటుంది. నువ్వు మంచిని వెతకటం మానేసి ఆమెలో ఉన్న చెడునే వెతుకుతున్నావు. నీ భర్తలో మంచి లేదా? ఏ మంచి నీ భర్తలో నీకు కనబడలేదా? నేను ఒక ఫ్యామిలీ కాన్ఫరెన్స్లో వాక్యం చెప్పినప్పుడు నేను ఆ ఫ్యామిలీ కాన్ఫరెన్స్లో చెప్పింది ఏంటంటే, మీ భర్తలో నచ్చిన విషయాలు 3 రాయండి. ఓ పేపర్ పెన్ ఇచ్చారు అందరికీ. భార్యాభర్తలు ఇద్దరిని పక్కన కూర్చోబెట్టాను. ఇంచుమించు ఒక 70-80 మంది భార్యాభర్తలు వచ్చారు. నచ్చిన విషయాలు 3 రాయండి అని భార్యకు, నచ్చిన విషయాలు 3 రాయండి అని భర్తకు చెప్పాను. వాళ్ళు రాశారు, అందరూ రాశారు. మీ పేపర్లు మీ దగ్గర ఉంచుకోండి అని ఒక జంటను లేపిన తర్వాత, అమ్మ నీ భర్తలో నీకు నచ్చిన విషయాలు నువ్వేమి రాసావో చదువన్నాను. ఆమె 3 విషయాలు చదివింది. మీకు విషయం తెలుసా? భర్త అలా కన్నీరు గార్చాడండి, అలా ఏడ్చేశాడు భర్త. అయ్యా ఏంటయ్యా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే చెప్పాడు, ఏమండి నాలో ఈ మంచి గుణాలు ఉన్నాయని నాకు ఇప్పటి వరకు తెలియదండి. అంటే ఇప్పుడు లోపం ఎక్కడ? భార్య భర్తను అభినందించకపోవడం. ఇవాళ బయటపడిని, నా భర్త ఇంత మంచివాడండి, నా భర్త ఇంత బాగా చూస్తాడండి. ఆమె 3 మంచి విషయాలు రాసింది. ఆ తర్వాత అతన్ని కూడా చదవమన్నా, నీ భార్యలో 3 మంచి విషయాలు చెప్పాయి అంటే అతను కూడా చెప్పాడు. ఆమె కూడా చాలా సంతోషించింది. అభినందించుకోండి. ఇక ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడకకి వెళ్ళే వరకు కూడా ఏ చిన్న పొరపాటు చేసినా తిట్టేయటం, దూషించటం, ఇబ్బంది పెట్టడం ఇది సరి అయిన పని కాదు.
దాదాపుగా 9 సంవత్సరాల నుంచి ప్రతిరోజు కూడా భర్తకు భార్య ఉదయాన్నే లేచి టిఫిన్ తయారు చేసి అన్ని తయారు చేసి బట్టలు ఐరన్ చేసి పెడుతూ ఉంటుందంట. ఒక రోజున చిన్న కంగారులో ఐరన్ చేస్తుండగా అది లేట్ అయింది, మర్చిపోయింది, షర్ట్ కాలిపోయింది. అయ్యో బాబోయ్, ఆ భర్త భార్యను ఎన్ని మాటలండి. ఇంకో షర్ట్ కొనుక్కోయ్యా, ఇన్ని సంవత్సరాలు నీకు ఎప్పుడు అలా చేయలేదు కదా, పొరపాటు జరిగింది, సర్లే అమ్మా ఏమనుకోబోకు, ఈసారి బాగా చేయలే, అలా చేయకు అని అభినందించు. కాబట్టి రెండవ లక్షణం ఏంటంటే ఒకరిని ఒకరు అభినందించుకోవటం చేత కావాలి. అంతేగాని మాట్లాడితే తిట్టడం, మాట్లాడితే ఏదోటి మాట్లాడితే కించపరచడం. చాలాసార్లు చాలామంది చేసే తప్పేంటి చెప్పనా, ఎవరన్నా ఫ్రెండ్స్ 10 మంది ఇంటికి వస్తే ఆ 10 మంది ముందు భార్యను కించపరిచి మాట్లాడతారు. అది తప్పది, అలా మాట్లాడబోకండి. అలాగే 10 మంది ఎవరన్నా స్త్రీలు ఇంటికి వస్తే వాళ్ళ ముందు భర్తను కించపరిచి మాట్లాడతారు. తప్పది. మీ ఇద్దరు ఒంటరిగా ఉన్నంతసేపు ఎన్నైనా మాట్లాడుకోండి. కానీ ఎవరైనా 10 మందిలో ఉన్నప్పుడు మీ భర్తను మీరు అభినందించండి, మీ భార్యను మీరు అభినందించండి, మెచ్చుకోండి, కించపరచండి, తప్పు చేసి మాట్లాడండి. కాబట్టి నిమ్మళమైన కుటుంబానికి ఉండాల్సిన మరొక లక్షణం ఏంటంటే, ఒకటి, పాత సంగతులు, జరిగిపోయిన సంగతులు ఏవి ప్రస్తావించదు. రెండవదిగా ఒకరిని ఒకరు అభినందించుకోవటం చేత చేసుకోండి. మూడవ లక్షణం చెప్తున్నాను చూడండి, నెంబర్ 3, మూడవది సహనము కలిగి ఉండండి. సహనం. ఇవాళ చాలామందికి ఈ సహనం లేదు. అబ్రహాము ఎంత సహనం అండి, ఎంత సహనం. చాలా విసిగించింది తెలుసా అబ్రహాంని. చాలా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంది. చాలా ఇబ్బంది పెట్టింది అబ్రహాం. చాలా ఓపికతో సహనంతో ఉన్నాడు అబ్రహాం, చాలా ఓపికగా ఉన్నాడు. నాబాలు భార్యను ఎంత విసిగించాడు. మోటువాడు, మూర్ఖుడు అయినా తన పక్షంగా దావీదును బ్రతిములాడుకుంటాడు. ఈ తమ్ముడు, ఈ చెల్లి ఎంత సహనం అండి అబీగయీలుకు. అబ్రహాముకు ఎంత సహనం అండి. ఇవాళ భార్య భర్తల మధ్య సహనం లేదండి, సహనం లేదు. ఇష్టానుసారంగా పోట్లాడుకోవటం, వెంటనే నిర్ణయాలు తీసేసుకోవటం, వెంటనే నిర్ణయాలకు ముందుకెళ్ళిపోవటం, కొంచెం ఓపిక పట్టు, కొంచెం సహనంగా ఉండు. నీ కుటుంబ జీవితం మెరుగుగా ఉంటుంది. నీ కుటుంబ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ కుటుంబ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడో ఎప్పుడో తెలుసా, నీకు సహనం ఉండాలి. చాలాసార్లు మన కుటుంబ జీవితాల్లో ఈ సహనము, ఓపిక, ఏమన్నా ఇలా చూడండి. మీకు ఒక సులువైన సూత్రం చెప్పను. భర్త కోపంగా ఉన్నాడు అనుకోండి, భార్య కొంచెం మాట్లాడటం మానేయండి కాసేపు. ఆ కోపం తగ్గిన తర్వాత మాట్లాడని వింటాడు. భార్య కోపంగా ఉందనుకోండి, భర్త కొంచెంసేపు సైలెంట్గా ఉండండి, మాట్లాడటం మానేయండి. ఆమె కోపం తగ్గిన తర్వాత నీ మాట పూర్తిగా వింటది. అలా కాదు, కోపంలో ఉన్నప్పుడే మీరు కోప్పడిపోయి, ఆవిడ కోప్పడిపోయి, కొంచెం కూడా సహనం లేకుండా ఇద్దరు మాట్లాడుకుంటే కుటుంబం నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి కుటుంబం నెమ్మదిగా ఉండాలంటే ఆ కుటుంబానికి ఉండాల్సిన మూడవ లక్షణం సహనము, ఓర్పు. అబ్రహాముకున్న సహనము, అబీగయలుకున్న సహనము, రూతుకున్న సహనము, ఎస్తేరుకున్న సహనము నీ కుటుంబంలో ఉండాలి. ఎస్తేరు ఎంత సహనం అండి. 127 దేశాల్లో ఉన్న తన ప్రజలందరూ కూడా చనిపోతారని తెలిసి కూడా రాజుగారిని భోజనానికి పిలిచింది. సహనంతో ఉంది కాబట్టి రక్షించుకోగలిగింది. కాబట్టి మనకు ఉండాల్సిన మూడవ లక్షణం సహనంతో ఉండాలి, సహనంతో గడపాలి. నెంబర్ 4, నాలుగవ లక్షణం చెప్తున్నాను చూడండి, బాధ్యతలు పంచుకోవాలి. ఇదేమన్నా ఎక్కడన్నా రాజ్యాంగం అండి ఇది? ఇవి భార్య చేయవలసిన పనులు, ఇవి భర్త చేయాల్సిన పనులని ఎక్కడైనా రాజ్యాంగంలో ఉందా? లేదు.
ఈ ఇల్లు ఓడ్చటం, చిమ్మటం, భోజనం, వంటగది అంతా నా భార్య అదే, బయటంతా నేనే. ఎక్కడుంది చెప్పండి, ఎక్కడుంది? బాధ్యతలు పంచుకోండి. ఇది పంచుకోవట్లే. చాలామంది నేను పురుషుని కదా అని ఆధిక్యత చూపిస్తున్నారు. నేను పురుషుని కదా, నేను చేయాల్సిన పని ఏంటి అని ఆధిక్యతతో మాట్లాడుతున్నారు చాలామంది. ఒక అమ్మాయి ఉంది, ఇంత కట్నం తెచ్చానండి, వంట చేయడానికి అంది. అదేంటమ్మా, భర్తకు వండి పెట్టుకోవటం అది ఏమన్నా పెద్ద పని అది? కాబట్టి భార్య భర్తలకు ఉండాల్సిన మరొక లక్షణం ఏంటంటే బాధ్యతలు పంచుకోండి. ఇది నువ్వే చేయాలి, ఇది నువ్వే చేయాలనేది ఏం లేదు. ఇదే రాజ్యాంగం కాదు. కొన్నిసార్లు భార్య చేయాల్సిన పనులు భర్త చేయొచ్చు, కొన్నిసార్లు భర్త చేయాల్సిన పనులు భార్య చేయొచ్చు. ఒకరి బాధ్యతలు ఒకరు పంచుకోండి. ఏమండి, శారా ఎంత పిండండి, ఎంత వంట చేసిందండి, ఎంత సిద్ధపరిచిందండి. అబ్రహాం ఏం చేస్తున్నాడు? అబ్రహాం గురించి అక్కడ మీరు ఎన్నిసార్లు పరిగెత్తి అనే మాట చూడండి. పరిగెడుతున్నాడు, గొర్రె పిల్లని తీసుకొస్తున్నాడు, పరిగెడుతున్నాడు, ఇంకో చేస్తున్నాడు, పరిగెడుతున్నాడు, దూడను తీసుకొస్తున్నాడు, సిద్ధపాటు చేస్తున్నాడు అన్నం కోసం. అది అబ్రహాం పని. వంట చేయటం, అన్నీ చేయటం ఆవిడ శారాలో నుండి చేస్తుంది. శారాకి సాయం చేసినాడు అంటారా? చేశాడు. తమ్ముడు, చెల్లి, భార్యాభర్తలు ఇద్దరు కూడా మీ కుటుంబము నిమ్మళమైనదిగా ఉండాలంటే మీ కుటుంబానికి ఉండాల్సిన మరొక లక్షణం ఏదంటే ఇది నువ్వే చేయాలి, ఇది నువ్వే చేయాలి కాదు. అవసరమైనప్పుడు మనం పురుషులు చేద్దాం, అవసరమైనప్పుడు స్త్రీలు చేద్దాం, తప్పే ఉంది. బాధ్యతలు పంచుకుందాం. ఇప్పుడు పిల్లాడిని స్కూలుకు తీసుకెళ్లే పని భర్తే చేయాలని రూల్ ఏముంది? భర్త ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు, ఆ రోజు లేట్గా లేచాడు, కొంచెం లేట్ అయింది, నువ్వు తీసుకెళ్ళు, తప్పే ఉంది. చేయకూడదా? నా పని కాదు అది, నాకు సంబంధం లేదు, అతను తీసుకెళ్ళాలా? ఒరే ఈవేళ మీ నాన్న తీసుకెళ్ళలేదు కాబట్టి నోరు మూసుకు ఇంట్లో కూర్చో. కాదండి, కాదు. ఒకరి బాధ్యతలు ఒకరు పంచుకోండి. ఈ పని నువ్వే చేయాలి, ఈ పని నువ్వే చేయాలనే రూల్స్ ఏమీ లేవు. కొన్నిసార్లు అవసరమైతే కొన్ని పనులు మనం చేయాలి, కొన్ని పనులు వాళ్ళు చేయాలి, కలిసి పని చేసుకోవాలి. అది ఆశయం. ఒకటి, జరిగిపోయిన విషయాలు ఏవి గుర్తు చేసుకోకండి, జరిగిపోయిన విషయాలు ఏవి ప్రస్తావించకండి. నెంబర్ 1. నెంబర్ 2, ఒకరినొకరు అభినందించుకోండి. నెంబర్ 3, సహనము కలిగి ఉండండి. నెంబర్ 4, ఒకరి బాధ్యతలు ఒకరు పంచుకోండి. నెంబర్ 5 ఇలా చూడండి, ఎప్పుడూ కూడా వాదించుకోవద్దు. ఈ వాదించుకోవటం వలన సమస్యలు పెరుగుతాయి కానీ తగ్గవు. వాదోపవాదాలు వద్దు. మాట్లాడుకోండి, కూర్చోండి. ఇక గొడవ వస్తుంది, ఇక లాభం లేదు, ఇదేదో రేజ్ అవుతుంది అన్నప్పుడు తగ్గండి, పక్కెళ్ళిపోండి, ఇద్దరు పక్కెళ్ళిపోండి. కాసేపు గంట సేపు అటు ఇటు తిరిగి వచ్చేప్పుడు మళ్ళీ మాట్లాడుకోండి. కానీ ప్రతి ఏంటి, నేను వంకాయ కూర ఉంటే నువ్వు బెండకాయ కూర ఉండవేంటి, ఇంకా అక్కడి నుంచి వాదన, ఇంకా అక్కడి నుంచి గొడవ, నువ్వు అలాగేసి అన్నం తినవు, నువ్వు తినలేదని ఆవిడ తిందవు, ఇంకెక్కడి నుంచి నువ్వేం తినలేక వాదించుకోవటం, మొన్న అలా చేసావు, మొన్న ఇలా. ఎందుకంటే ఇది నీ కుటుంబము నిమ్మళమైనదిగా ఉండాలంటే నీ కుటుంబానికి ఉండాల్సిన మరొక లక్షణం ఏదంటే వాదోపవాదాలు పెంచుకోవద్దు, వాదోపవాదాలు ఎక్కువ చేసుకోవద్దు. ఒకవేళ మీరు మాట్లాడుకునే మాటలు సమస్యకు దారి తీస్తాయి అనుకున్నప్పుడు విడిచిపెట్టేయండి. టాపిక్ కన్నా మార్చండి, విడిచిపెట్టేయండి, ఇలా దూరంగానే వెళ్ళిపోండి. అంతేగాని అక్కడే ఉండి వాదోపవాదాలు అవి చేసి ఈ చేసి అట్ట పెంచుకుని తమ్ముడు, చెల్లి, ఒక స్త్రీ నాకు తెలుసు ఇలాగే వాదోపవాదాలు పెరిగినాయి, భర్తను చంపేసింది. ఆమె సెంట్రల్ జైల్లో ఉన్నారు. చిన్న గొడవలు చినికి పెద్దవయ్యి ఇబ్బంది పడతాయి. వాదించుకోకండి, అసలు వాదించుకోవటానికి ఇష్టపడకండి. నువ్వు ఎప్పుడో చెప్పావు నాకు గొలుసు తెస్తానని, ఈవేళ గొలుసు లేదు. పట్టుచీర వేస్తాను ఎప్పుడో చెప్పావు, పట్టుచీర లేదు. ఇంకా భర్తతో వాదిస్తుంటే ఇంకా ఆడింట్లో ఏమంటాడు? నేను ఒక అబ్బాయికి పెళ్లి చేశాను.
25వ రోజున నేను ఎక్కడికో ఊరెళ్ళి వస్తుంటే అది 12:30 1 గంటకి దిగాను నేను. వాడు టీ స్టాల్ కాడ ఉన్నాడు. వాడిని నేను కూడా టీ తాగి ఇంటికి వెళ్దామని అడిగారు. ఎక్కడున్నామంటే మొన్న కదరా పెళ్ళి అయిందంటే వాడన్న మాట ఏంటో తెలుసా, అన్నయ్య గారు ఇంటికాడ కన్నా ఇక్కడే బాగుందన్నాడు. ఇవాళ భర్తలు ఇంటికి లేటుగా ఎందుకు వస్తున్నారో తెలుసా? వాదోపవాదాలు ఎక్కువైపోతున్నాయి. ఎప్పుడు ఆఫీస్ అయిపోతుందా, ఎప్పుడు నా భార్య దగ్గరికి వెళ్ళిపోవాలా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలా, నా భార్య ఇచ్చే టీ తాగాలి, నా భార్యతో కూర్చుని కాసేపు మాట్లాడుకోవాలి, వేడి వేడి పకోడీలు తినాలని ఎంతమంది భర్తలు పరిగెట్టుకుంటూ ఇంటికి వస్తున్నారు. భార్యలు ఎంతమంది భర్తలను నవ్వుతూ రిసీవ్ చేసుకుంటున్నారు. చిటపట్లో మంగళంలో పేలాలు వేలినట్టు వేళ్తారు. ఏం ప్రయోజనం? వాదించుకోవద్దు, వాదోపవాదాలు వద్దు, అది మంచిది కాదు. ఎన్ని మాటలు చెప్పాను? 1, పాత సంగతులు ఏమీ కూడా గుర్తు చేసుకోవద్దు. 2, సహనము కలిగి ఉండండి, ఓపిక కలిగి ఉండండి. 3, వాదోపవాదాలు వద్దు. 4, ఒకరిని ఒకరు అభినందించుకోండి. 5, బాధ్యతలు పంచుకోండి, బాధ్యతలతో ముందుకు సాగటానికి ఇష్టపడండి. 6వ సంగతి చూద్దాం. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 6వ సంగతి ఇలా చూడండి అందరూ. తమ్ముడా, నీ భార్య పుట్టినరోజు ఎప్పుడో నీకు తెలుసా? అమ్మ చెల్లి, నీ భర్త పుట్టినరోజు ఎప్పుడో నీకు తెలుసా? మీ ఇద్దరు పెళ్లి రోజు ఎప్పుడో తెలుసా? చాలామందికి తెలియదు. విష్ చేయటం నేర్చుకోండి. నెంబర్ 6, మీ కుటుంబం నిమ్మళమైన కుటుంబంగా ఉండాలంటే నీ భర్తను విష్ చేయటం నేర్చుకో, నీ భార్యను విష్ చేయటం నేర్చుకో. అర్ధరాత్రి 12 గంటలకు హ్యాపీ బర్త్డే అమ్మ అన్నాం అనుకో, ఆమె ఎంత సంతోషిస్తుందండి. అయ్యా హ్యాపీ బర్త్డే అన్నాం అనుకో, నీ భర్త ఎంత సంతోషిస్తాడు. పెళ్లి రోజు గుర్తుంచుకుంటే వాళ్ళు ఎంత సంతోషిస్తారు. ఇవాళ చాలామంది భర్తలకు భార్య బర్త్డేలు గుర్తుండవు. ఇవాళ చాలామంది భార్యలకు బర్త్డేలు గుర్తుండవు. గుర్తుంచుకోండి, ఒక్కరు విష్ చేసుకోవటం నేర్చుకోండి. తర్వాత నెక్స్ట్ ఇయర్ పెళ్లి రోజు ఎక్కడ ఎలా జరుపుకోవాలో ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోండి. ఏమంటే వచ్చే సంవత్సరం మన పెళ్లి రోజు పలానా చోటకి వెళదాం, పలానా చర్చ్కి వెళదాం, పలానా మీటింగ్కి వెళదాం, పలానా స్వార్థ దండయాత్రకి వెళదాం, పలానా చోట ఉందాం. ఇలా ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ పెళ్లి రోజు. ఒక ఆవిడ నాతో అంది, ఏంటన్నయ్య గారు ప్లాన్ చేసుకునేది? నా జీవితంలో అతి భయంకరమైన రోజు నా పెళ్లి రోజు అండి, నా జీవితంలో ఇంకెప్పుడు దాన్ని గుర్తు చేసుకోనని అంది. ఒరే పెళ్లి రోజుని సెలబ్రేట్ చేసుకోండి హ్యాపీగా, సంతోషంగా. పిల్లలు ఉన్నారు నీకు, పిల్లలతో కలవండి, పిల్లలందరూ కూడుకోండి. నీ పెళ్లి రోజుని సెలబ్రేట్ చేసుకోండి, నీ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకోండి. ఒకళ్ళనొకళ్ళు విషెస్ చెప్పుకోండి. నీ భార్య పుట్టినరోజుకు మంచి చీర కొనివ్వు, నీ భర్త పుట్టినరోజుకు ఒక మంచి షర్ట్ కొనివ్వు. మీ పెళ్లి రోజుకి ఎక్కడికన్నా వెళ్ళి ఎంజాయ్ చేయండి చక్కగా. చాలామంది కుటుంబాల్లో నేను చెప్పాను కదా, కాన్ఫరెన్స్కి వెళ్ళి అడుగుతాను, సడన్గా లేపి నీ భార్య పుట్టినరోజు ఎప్పుడంటే ఏమనండి, నీ భార్యకి ఇష్టమైన కూర ఏంటయా ఏమనండి, నీ భర్త పుట్టినరోజు ఎప్పుడమ్మా ఏమనండి, నీ భర్తకి ఇష్టమైన సీట్ ఏంటమ్మా ఏమనండి. ఒకరిని ఒకరు విష్ చేసుకోవటం చేత కావట్లేదు. విష్ చేసుకోండి. ఒకరినొకరు పుట్టినరోజులు, పెళ్లి రోజులు హ్యాపీగా ఆనందంగా జరుపుకోండి. అది మీ కుటుంబాల్లో నిమ్మళమైన కుటుంబంగా ఉంటుంది. ఆఖరిగా నేను ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. ఇలా చూడండి, వివాహ బంధములో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు, ఎక్కువ ఆశించకండి. నా భార్య ఎలా ఉండాలి, నా భార్య ఎలా చేయాలి, నా భార్య నేను లేచేటప్పటికి నాకు టిఫిన్ రెడీ చేయాలి, గారెలు పెట్టాలి, నేతి గారెలు పెట్టాలి. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు. ఒకవేళ నీ ఎక్స్పెక్టేషన్స్కి నీ భార్య రీచ్ అవ్వలేదనుకో, నీ కోపం వచ్చేస్తుంది. అలాగే భార్యలు కూడా భర్తల్ని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. నా భర్త కారు కొనాలి, నా భర్త విమానాల్లో తిప్పాలి, నా భర్త అక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, అది చేయాలి, ఇది చేయాలి, అలా చేయాలి, ఎలా చేయాలి, నా పెళ్ళి అయిన తర్వాత
జరగకపోవచ్చు, అడ్జస్ట్ అవ్వు. నేను ఇంత ఆశ ఒక అమ్మాయి అంది, ఎన్ని ఆశలతో వచ్చా నీ దగ్గరికి, నువ్వు వేస్ట్ క్యాండిడేట్ వా ఊరే. నిజమే, అన్ని ఆశలు పెంచుకోవడం నీ తప్పు. నువ్వు నీ సర్కంస్టెన్సెస్లో, నీ సరౌండింగ్స్లో ఏమేమైనాయో వాటికి అడ్జస్ట్ అవటం నేర్చుకోవాలి. కానీ నువ్వు ముందే ప్రీ ప్లాన్డ్గా క్రికెట్ ప్లేయర్ ఉన్నాడంట, ఒక క్రికెట్ ప్లేయర్, వాడు అనుకుంటాడంట, ముందే అనుకుంటాడంట, ఈసారి వచ్చే బాలు నేను 6 కొట్టేయాలా అనుకుంటాడంట. ఇంకా బాలు ఎలా వచ్చినా 6 కొట్టేయాలని కూడా వేస్తాడంట. కానీ అతని జీవితంలో ఒక్కసారి కూడా 6 కొట్టలేదంట. అలాగ అనుకున్న ప్రతిసారి అవుట్ అయ్యాడట. బాల్ ఎలా వస్తుంది, అది ఎలా రిసీవ్ చేసుకోవాలా, అది కవర్ డ్రైవ్ చేయాలా, స్ట్రైట్ డ్రైవ్ చేయాలా, 6 కొట్టాలా, ఎలా చేయాలా, డిఫెన్స్ ఆడాలో వచ్చిన బాల్ని బట్టి ఉంటుంది. ముందే నువ్వు డిసైడ్ అయిపోతే అట్ట వద్దు. చాలాసార్లు చాలామంది కుటుంబాల్లో చేస్తున్న మోస్ట్ బ్లండర్ ఏంటంటే, ఎన్నో ఆశలు ఎక్స్పెక్టేషన్స్తో వస్తున్నారు, అవి రీచ్ అవ్వకపోతే, మీ ఇల్లు ఎలాగుందండి, మీ బాత్రూమ్ ఎలాగుందంటే, మీ వాష్రూమ్ బాగాలేదేంటి, మీ ఇంట్లో ఎలా పరిస్థితులు ఉన్నాయండి, అసలు నేను ఎవరు ఎక్స్పెక్ట్ చేసుకోమన్నారు నేను ముందు. వచ్చిన తర్వాత నీ కుటుంబ జీవితం ఉన్న పరిస్థితులకు అడ్జస్ట్ అయ్యి కాపురం చేయటం నేర్చుకోండి. అప్పుడు మీ కాపురము నిమ్మడమైన కాపురం ఉంటుంది. కాబట్టి 7 లక్షణాలు మీ కుటుంబ జీవితంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. నా వర్తమానం ముగిస్తున్నాను. పితమ్ముడు ప్రిచెల్లి 7 లక్షలు, నేను ఇంచుమించు 14-4-18 లక్షణాలు చెప్పాను. ఇక్కడితో ఇది నేను ముగిస్తున్నాను. రేపు మరలా వేరే మెసేజ్కి మనం వెళదాం. అంటే చాలామంది అడిగారు కాబట్టి ఈ మెసేజ్లు చేయాల్సి వచ్చింది. ఒకవేళ మీకు మేలుకరంగా ఉంటే ఈ పాయింట్స్ ప్రకారం మీ కుటుంబ జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని మిక్కిలిగా దీవించునుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నిమ్మళమైన కుటుంబానికి ఉండాల్సిన మరొక 7 లక్షణాలు మేము ధ్యానం చేశామండి. ఆ లక్షణాలు మా జీవితాలకు మేము అన్వయించుకొని అలా బ్రతకటానికి సహాయం చేయమని, మీ తోడు, మీ దీవెన ఉంచమని, అనేకులకు మేలుకరంగా ఈ వర్తమానాన్ని ఉంచి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు.